వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో జూలై 5వ తేదీ నుండి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందన్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండనుందన్న వాతావరణ కేంద్రం అధికారి శ్రావణితో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇంతకీ అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతుంది? దాంతోపాటుగా గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పలు జిల్లాలకు సంబంధించి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నెలలో కొంతమేర వర్షాభావ పరిస్థితులు ఉన్నా కూడా వచ్చే నెల వర్షాలు ఎలా ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా చెప్పండి, ఈ అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైందంటారు? దాని ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నిన్నటి వరకు ఉన్న ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలోని ఉన్న ఉపరితల ఆవర్తనం అనేది ఈరోజు అల్పపీడనంగా బలపడడం జరిగింది. ఇది దాదాపుగా ఉత్తర వాయువ్య దిశగా మూవ్ అవుతూ ఉత్తర కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో తీరం తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం కొద్దిగా మనకి ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది మేడం? మనకి గత 2 రోజులుగా మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఉత్తర జిల్లాలైన మనకి ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లోని అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా దక్షిణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. మేడం, దాంతోపాటుగా ఈ నెలలో మనం కొంత నైరుతి ఋతుపవనాలు తొందరగా ప్రవేశించినా కూడా కొంత వర్షాభావ పరిస్థితులు అనేవి మనకు కనపడతా ఉంది. కొన్ని జిల్లాల్లో వర్షపాతం లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా దీనికి గల కారణాలు ఏమంటారు? దాదాపుగా మనకి 3వ తేదీని చేరుకున్న ఋతుపవనాలు అనేవి కొద్దిగా ఆలస్యంగా మందకొడిగా మనకి ముందుకు సాగడం అయితే జరిగింది. 3వ తారీఖు నుంచి దాదాపుగా 11వ తేదీకి రాష్ట్రం మొత్తం చేరుకోవడం అయితే జరిగింది. మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని మొదటి 2 వారాలు అనుకున్న విధంగా వర్షపాతం ఇచ్చినప్పటికీ తరువాత వారంలో పూర్తిగా వర్షపాతం అక్కడ తగ్గిపోవడం, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొద్దిగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకి గణాంకాలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా 13% వర్షపాతం అనేది సాధారణంగా ఉన్నదన్నమాట. ఒక మనకి నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని కొద్దిగా మనకి లోటు అనేది కనిపిస్తుంది. అత్యధికంగా మనకి మంచిర్యాల జిల్లాలో చాలా లోటుగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఏ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందంటారు? మనకి పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం దానికి ఆనుకొని ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. దాంతోపాటుగా ఈసారి రైతులకు ఎలా ఉండబోతుందంటారు? అంటే ఈ నెలలోని కొద్దిగా మనకి కొంత నిరాశ అయితే ఏర్పడడం అయితే జరిగింది. కానీ జూలై నెలలోని మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం మీద ఈ నెల వరకు కూడా చూస్తే మాత్రం ఇప్పటివరకు దాదాపుగా 13% మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజెంట్ వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో అటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కొంతమేర ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు, అటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఒకసారి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.